రైట్, వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్. నేను విష్ణువర్ధన్ రెడ్డి బిజుల, అర్థమెటిక్ ఫ్యాకల్టీ, శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. ఆల్రెడీ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్, ఎస్ఐ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన బ్యాచ్ 3/8/2000 ఆగస్టు 3వ తారీఖు నుంచి ప్రారంభమైనవి. అదేవిధంగా 3 నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించింది వచ్చేసేసి 23/8/2020 నుండి కొత్త బ్యాచ్ ప్రారంభమైంది. దాని ఇన్స్టిట్యూట్కు సంబంధించిన కాంటాక్ట్ వివరాలు కింద ఉన్నాయి. చేరదలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నెంబర్కు సంప్రదించేసి మీ సీట్ను రిజర్వ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం ప్లే చేసాను చూడండి. ఏబి అండ్ సి స్టార్ట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ to run around a circular stadium. A complete a round 252 seconds and B complete the same in 308 seconds. C complete in 198 seconds. All are together after how much time they meet? రైట్, ఒకవేళ దీంట్లో సరిపోకపోతే మనము ఇక్కడ తీసుకుంటున్నాము. ఎవరెవరు తీసుకున్నాం? మనకు 252 సెకండ్లు ఇచ్చిండు. రైట్, ఇక్కడ మనకు ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఒకే దిశలో ఒక వృత్తాకార బాట చుట్టూ. ఇంకొకటి ఎంత ఇచ్చినా మనము 308 సెకండ్లు ఇచ్చినాము. ఇంకొకటి ఎంత వచ్చింది? మనకు 198 సెకండ్లు వచ్చినాయి. ఇక్కడ కంపల్సరీ కొంచెం తీసుకుంటే, జాగ్రత్త తీసుకుంటే. రైట్, నేను 11 టేబుల్ తీసుకుంటున్నా. ఈయన 252 ఓడ్ అట్లే రాస్తున్నాడు. 11 2s ఎంత? మనకు 22. 11 2 ఎంత? 22. 11 ఎమ్ములు ఎంత? మనకు 88. 11 ఎక్కం 11. 11 అంటే ఎంత మీకు? రైట్, 11 ఎక్కం 11 2 22. 22 అంటే 8 8. 11 ఎమ్ములు 88. నెక్స్ట్ ఇక్కడ ఈయన ఎంత పోతుంది? మనకు 11 ఎక్కం 11. 11 పోతే 8 8. 11 ఎమ్ములు ఎంత? మనకు 88. 11 2 22 అంటే 8 8. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఎవరిని 2తో తీసుకుంటే ఎంత పోతుంది? 1 నెక్స్ట్ ఎవరు? మనకు 7. 2 2 4, 2 6 12. ఇక్కడ ఎంత? 2 ఎక్కం 2, 2 4 2 9. నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు? మనము 7 తీసుకుంటే 7 ఎక్కం 7. 7 పోతే ఎంత? మనకు 5 6. 7 ఎంబులు ఎంత? మనకు 56. 7 2 14. నెక్స్ట్ ఎవరు తీసుకుంటున్నాము? 3 తీసుకుంటే ఎంత అవుతుంది? మనకు 3 6 18. రైట్, ఇక్కడ 2 పోదు, 3 3 9. రైట్, నెక్స్ట్ ఎవరు? 3 తీసుకుంటే, రైట్ 3 తీసుకుంటే 3 ఎక్కం 3, 2 పోదు, 3 ఎక్కం 3, 3 2. రైట్, 3 2 6, 3 ఎక్కం 3. నెక్స్ట్ 2 తీసుకుంటే 1 1. ఇక్కడ చేసుకుంటే 11 ఏళ్ళు ఎంత? మనకు 77. 77 ఇంటూ 2 ఎంత? 77 ఇంటూ 2 అంటే ఎంత? 154 ఇంటూ 3 3 9 9 2 ఎంత? మనకు 18. కొంచెం జాగ్రత్త ఇస్తే 18 4 ఎంత? మనకు 72. రైట్, 72 మనకి. 18 5 ఎంత? మనకు 90. 90 ప్లస్ 7 ఎంత? 97. 18 ఎక్కం 18. 18 అంటే ఎంత వస్తుంది? మనకు 277. దేనిలో మార్చమంటాడు? మనకు సెకండ్లుగా మార్చమంటాడు. ఎంత వస్తుంది? మనకు బై 60 వేస్తే ఎంతలో పోతుంది? మనకు 4లో పోతుంది. 4లో ఎవరు? మనకు 4 6 ఎంత? 24. 240 పోతే ఎంత? 7 మిగులుతుంది. ఇక్కడ ఎవరు? మనకు 3 2. రైట్, ఎంతలో పోతుంది? మనకు 6లో పోతుంది. 6 6 ఎంత? 36. అంటే ఇక్కడ మనకు 46 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఎంత అయితే? మనకు 46 నిమిషాల 12 సెకండ్లు. ఏం లేదు, కాసాగు తీయనికనే మనం ఇచ్చినాం కాబట్టి కొంచెం జాగ్రత్త చేయండి. కొట్టువేతలు చేసుకొస్తే మనకు ఇక్కడ క్లియరెన్స్ తీసుకొచ్చిన. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి 2 numbers are in the ratio 3:4 and their HCF is 4. ఫైండ్ దేర్ ఎల్సిఎం. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4. వాటి గాసాబా 4. అయితే వాటి కాసాగు ఎంత? రైట్, ఇక్కడ గాసాబా 4 ఇచ్చినప్పుడు ఒక నెంబర్ ఎంత అవుతుందో? మనకు 4 × 3 అంటే ఎంత? 12 అవుతుంది. ఇంకొక నెంబర్ 4 4 ఎంత? మనకు 16. వీటికి నీకు ఏం చేయమన్నాడు? ఎల్సిఎం తీయమన్నాడు. ఎల్సిఎం ఎంత వస్తుంది? మనకు 2 6 వస్తుంది. 2 8లో పోతుంది. నెక్స్ట్ 2 తీసుకుంటే 2 ముళ్ళు 2 4లో అవుతుంది. 4 ముళ్ళు ఎంత? 12. 12 2 ఎంత? 24. 24 2 ఎంత? మనకు 48. కాసాగు ఎంత అంటే ఏం చెప్పచ్చు? 48. కాసాగు ఎంత అంటే ఎంత? 48. అయితే వాడు యాక్చువల్గా సంఖ్యలు ఏది అని అడగాలి. రైట్, 3 numbers are in the ratio 1:2:3 and their HCF is 12. The numbers 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 1:2:3.
వాటి గాసా 12 అయితే ఆ సంఖ్యలు ఏవి? డైరెక్ట్ రాయచ్చండి. గాసా ఇచ్చినప్పుడు ఒక నెంబర్ గాసావా ఒక భాగం ఉంది కాబట్టి 1 × 12 అంటే ఎంత? 12 అవుతుంది. రెండోది ఎంత ఉంది? 2 భాగాలు × 12 అంటే 12 2 ఎంత? 24. మూడోది 3 భాగాలు ఉంది కాబట్టి 3 × 12 ఎంత మనకు? 36. దేర్ఫోర్ ఆ సంఖ్యలు ఏవి అంటే ఏం చెప్పొచ్చు? 12, 24, 36. వాడు ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లలో 4th మల్టిపుల్లో మనకు ఆన్సర్ ఉంది కాబట్టి రైట్. ఇవి అన్ని బేసిక్ స్టాండర్డ్స్లో ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త. రైట్. ఏమడుగుతున్నాం మనకు? 4 నెంబర్ ది ఎల్సిఎం ఆఫ్ ది 4 numbers is 430 and their ratio equal to 2:3:5:7 respectively. The difference between greatest and ఎవరు లీస్ట్ నెంబర్ అడిగింది. రైట్. ఇప్పుడు నువ్వేం చేయాలి? మనము ఎవరెవరికి ఎల్సిఎం తీస్తున్నాము? 2కు 3కు. వాడిచ్చిన ఎల్సిఎం ఎంత ఇచ్చిన మనకు? వాడిచ్చిన ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 630. ఆ నెంబర్లు ఏ రేషియోలో ఉన్నాయంటే 2:3:5:7. వీటికి కాసాగంటే డైరెక్ట్ వస్తుంది. 7 ఎక్కం 7, 7 తొమ్మిది ఎంత మనకు? 63. 7 తొమ్మిది ఎంత మనకు? 63. నెక్స్ట్ ఎవరు మనకు? 3 1 3 30 10 ఉంది కాబట్టి ఎంత అవుతుంది? 1 నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. దీంట్లో లార్జెస్ట్ నెంబర్ ఎవరు? 7 × 3 అంటే ఎంత మనకు? 21 అవుతుంది. లోయెస్ట్ నెంబర్ అంటే ఎవరు మనకు? 2 × 3 అంటే ఎంత మనకు? 6 అవుతుంది. వాడు అడిగింది ఏమడిగిండు? డిఫరెన్స్ అడిగిండు. డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకు? వీరిద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉంది మనకు? 5. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 15 ఉంది. ఆ 15 ఎవరైతే మనకు ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లలో ఏం లేదండి. మనకు 2కు 3కు ఇప్పుడు వీటికి అన్నిటికి కూడా కాసా తీయాలి. కాసా తీసినా కానీ అవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి నేను డైరెక్ట్ రాసేసి 7 ఎక్కం 7, 7 9 63, 3 1 3 30. కింద 10 ఉంది, పైన 35 అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది మనకు? 3 అవుతుంది. మనం అడిగింది డైరెక్ట్ లార్జెస్ట్ గ్రేటెస్ట్ అంటే ఇది తీసుకొని కూడా తీసుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఎంత మనకు? 5 ఉంది. 5 × 3 అంటే ఒకవేళ వాడికి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అడుగుతారని చెప్పేసి నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి అర్థం కావాలని పెద్ద సంఖ్య 21 రాసిన, చిన్న సంఖ్య రాను లేదు. వాడు డైరెక్ట్ మనకు ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది మనకు? 5 భాగాలు. 5 భాగాలు × 3 చేస్తే కూడా ఎంత వస్తుంది మనకు? 15 వస్తుంది. కాకపోతే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య నాన్ మ్యాథమెటిక్స్ ఆయనకు తెలియాలని చెప్పేసి అది క్లియర్గా చెప్పిన. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12, 15, 18. రైట్. 12, 15, 18లచే భాగించబడే 5 అంకెల కనిష్ట సంఖ్య ఏది? 5 అంకెల కనిష్ట సంఖ్య అంటే ఎవరు? 1 0 0 3 4 5 అంత ఉంది మనకు. 5 అంకెల చిన్న సంఖ్య అంటే ఎవరు మనకు? 10. కానీ ఎవరెవరితో భాగించబడాలి? 15తో భాగించబడాలి, 12తో భాగించబడాలి, 18తో భాగించబడాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాము? ఎల్సిఎం తీస్తున్నాము. 3 4 12, 3 5 15, 3 6 ఎంత మనకు? 18. నెక్స్ట్ 2 తీస్తున్నామా? 2 2 5 పోదు, 2 3 5 × 2 ఎంత? 10, 10 3 ఎంత? 30, 30 × 6, 30 × 6 అంటే ఎంత వస్తుంది మనకు? ఎల్సిఎం వచ్చేసి ఎంత? 180 వస్తుంది. 5 2 10, 10 3 30, 32 60, 63 ఎంత మనకు? 180. ఈ 180 ఎవరిని భాగించాలి? ఇచ్చిన సంఖ్య. ఇచ్చిన సంఖ్య అంటే ఎవరు? 5 అంకెల చిన్న సంఖ్య. 5 అంకెల చిన్న సంఖ్య అంటే 5 స్థానాలు ఉంటాయి. ఎందులో పోతుంది మనకు? 5లో పోతుంది. ఎంత వచ్చి మనకు? 900 వస్తుంది. 1000 మిగులుతుంది. మళ్ళీ 5లో పోతుంది. ఎంత వచ్చి మనకు? 900 వస్తుంది. ఎంత మిగులుతుంది? 100. ఇది కామన్గా ఈ ఎల్సిఎంను ఎవరు? ఈ 100 సపరేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది మనకు? 80 వస్తుంది. దీనిని ఎవరు కలుపుతాము? 5 అంకెల చిన్న సంఖ్య. 5 అంకెల చిన్న సంఖ్య కలిపితే దేర్ఫోర్ మనకు కావాల్సింది ఎవరు అంటే మనకు 10,080. రైట్. ఎవరు ఆన్సర్ మనకు? 10,080. 10,080 అని ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉన్నాడు అంటే మనకు 4th మల్టిపుల్ ఛాయిస్లో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రెగ్యులర్గా అడుగుతున్నాడు కాబట్టి కొంచెం కేర్ఫుల్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఎంబడే మళ్ళా, ఎందుకంటే నాన్ మ్యాథమెటిక్స్ ఆయనకి ఏది డిఫరెంట్ ఉండాలన్న దాని కొరకు మనం చెప్పుకొస్తున్నాం. ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ ఈజ్ డివిజబుల్ బై 15, 25, 40, 75. ఏమంటాడు? 4 అంకెల పెద్ద సంఖ్య. 1 2 3 4. 4 అంకెల పెద్ద సంఖ్య ఎవరు? 9,999. ఎవరెవరితో భాగించబడాలి? 15తో భాగించబడాలి, 25తో భాగించబడాలి, 40తో భాగించబడాలి, 70తో భాగించబడాలి. వీటికి అన్నిటి కూడా కాసాగిస్తే 5 3 15, 5 5 20, 5 8
5 ఎక్కం 5, 5 5ల 25. మళ్ళీ అగైన్ నేను ఎవరు తీసుకుంటున్నా 5 తీసుకుంటున్నా ఉంది కాబట్టి 3 పోదు, 5 1ల 5 8ల 3లో పోతుంది. నెక్స్ట్ ఎవరు తీసుకుంటున్నా నేను 3 తీసుకుంటున్నా. 3 తీసుకుంటే ఎంత అయితే మనకు 3 ఎక్కము 8 పోదు 3 ఎక్కము. ఇక్కడ ఇస్తే 8 5లు ఎంత మనకు 40, రైట్. 40 × 15, 40 × 15 అంటే ఎంత మనకు 600 వస్తుంది. ఈ 600ను ఎవరితో భావిస్తున్నాము? ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు 600 వచ్చింది. 600లతో ఎవరిని ఈయనను భాగిస్తే ఎంతలో పోతుంది మనకు 1లో పోతాడు. 600 వస్తాడు. 3 9 9 9 రాస్తే ఎంతలో పోతాడు 6లో పోతాడు. 3600. రిమైండర్ ఎంత వచ్చింది మనకు 399. ఈయనను దేనికి వెళ్ళి మనం తీసేస్తాము 9999కి వెళ్ళి 399 రిమైండర్ తీసేస్తే మనకు కావాల్సిన సంఖ్య ఎవరు అవుతారంటే 9600. మనకు కావాల్సిన సంఖ్య ఎవరు మనకు 9600. ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లలో ఎవరు సి. నేను ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం ఏం చూపించినాము? ప్రీవియస్ ప్రాబ్లం ఏమో 5 అంకెల చిన్న సంఖ్య. ఇప్పుడు ఏం చూపించినాము 4 అంకెల సంఖ్య పెద్దది. ఎందుకంటే రెండు ఒక దగ్గర ఉంటే వాడిది డిఫరెన్స్. అక్కడనేమో ఎల్సిఎంలోకి వెళ్ళి డిఫరెన్స్ తీసేసాం. కానీ ఇది మాత్రం ఏం చేస్తున్నాము ఈ రిమైండర్ను డైరెక్ట్ తీసేస్తున్నాం. అంటే ఒకటి చిన్న గుర్తుపెట్టుకోవాల్సిందంటే కనిష్ట 5 అంకెల కనిష్ట సంఖ్య 4 అంకెల కనిష్ట సంఖ్య అంటేనేమో కలుపుతున్నాము, 5 అంకెల పెద్ద సంఖ్య అంటేనేమో తీసేస్తాం. ఏ విధంగా తీసేస్తున్నాం ఏ విధంగా కలుపుతున్నామో మీరు చూస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. ది నెంబర్ బిట్వీన్ 4000 and 5000 which is divisible by 21, 12, 18, 21, 32. 4000 మరియు 5000 మధ్యలో ఉన్న 12, 18, 21, 32లతో భాగించబడే సంఖ్య ఏది? సింపుల్గా వస్తుంది. కాకపోతే నెంబర్ పెద్దగా అనిపిస్తుంది. ఎవరెవరికి 12కు, ఇంకొకరెవరికి 18కి, ఇంకొకరెవరు మనకు 21కి, ఇంకొకరెవరికి మనకు 32కు ఏం తీస్తున్నాము మనము కాసాగు తీస్తున్నాము. కాసాగు దేంట్లో పోతుంది మనకు 3 4లో పోతుంది, 3 6లో పోతుంది, 3 7లో పోతుంది, 32 పోదు కాబట్టి అట్లే రాసినాము. రైట్. అంతేనా? 3 4 12, 3 6 18, 3 7 21, 32 ఉంది కాబట్టి 32 పోదు. నెక్స్ట్ ఎవరు తీసుకుంటున్నాము 2లో తీసుకుంటున్నాము. 2 2ల 3 పోతుంది, 7 పోతుంది, 2 16లో పోతుంది, 2 1 2, 2 16ల. అగైన్ 2 తీసుకుంటే 1లో పోతుంది, 3 7 8లో పోతుంది. ఇక్కడికి సరిపోతుంది మనకు కాసాగు. రైట్. కొంచెం జాగ్రత్త వస్తే 7 అంకెలు ఎంత మనకు 56. 56 × 2, 56 × 2, 56 × 2 అంటే ఎంత వస్తుంది మనకు 112. మిగిలిన నెంబర్ ఎవరున్నారు మనకు? ఇక్కడ ఒక 3 మిగిలింది, ఇక్కడ ఒక 3 మిగిలింది. 3 × 3 ఎంత 9. 9 2 ఎంత మనకు 18. రైట్. ఎవరితో మల్టిప్లై చేస్తున్నాము 18తో మల్టిప్లై చేస్తే 18 2 ఎంత మనకు 36. 18 ఎక్కం 18, 18 + 3 అంటే ఎంత మనకు 21. 18 ఎక్కం 18 ఎంత వచ్చి మనకు 2000 ఎంత వచ్చి మనకు 16 భాగించబడుతుంది. కానీ మనకు ఎవరెవరి మధ్యలో ఉండాలంటున్నాడు మనకు 4000 5000 మధ్యలో ఉండాలి. దీన్ని డబల్ చేస్తే ఎంత వస్తుంది మనకు 4032 అవుతుంది. మళ్ళీ దీన్ని ట్రిపుల్ చేస్తే ఎంత వస్తుంది మనకు? ఒకవేళ 3 టైమ్స్ చేస్తే మాత్రం ఎంత వస్తుంది నీకు 6 3 18 పైకి 1, 6 ఎక్కం 3 ఎక్కం 3 1 ఎంత 4. రైట్. 0 3 2 ఎంత 6. ఒకవేళ ఇంకో నెంబర్ కావాలంటే ఎంత అయితే మనకు అది. దీంట్లో ఇక్కడ మనకి ఏమైంది 4032 ఎవరెవరి మధ్యలో ఉండాలి? 4000 5000 మధ్యలో ఉండేది ఎవరున్నారు మనకు 432. నేను దీన్ని డబల్ చేస్తే ఎంత వచ్చింది 4032. ఒకవేళ త్రిబుల్ చేస్తే ఎంత వస్తుంది మనకు 6048. కానీ మనకి ఎవరెవరి మధ్యలో ఉంటాడు 4000 5000 మధ్యలో. అంటే ఈ మధ్యలో ఉన్న నెంబర్ ఎవరు? ఒకటే ఒక నెంబర్ ఉంటాడు. ఆయననే ఎవరు మనకు 4032. ఆయననే ఎవరు మనకు 4032. Right. The number nearest to 43582 is divisible by each one of 25, 50, 75. 25, 50 మరియు 75లో ప్రతి దానితో భాగించబడుతూ ఎవరికి దగ్గర ఉండాలి? 43552కు అతి సమీపంలో ఉండే సంఖ్య ఏది? ఎవరెవరికి తీసుకోవాలంటారు మనము? 25 తీసుకోమంటున్నాడు, ఇంకొక ఆయన ఎవరు 50 తీసుకోమంటాడు, ఇంకొక ఆయన 75 తీసుకోమంటే కాసా కడితే ఎంతలో పోతుంది మనకు 5 5 25, 5 10లో పోతుండ్రు, 5 15లో పోతుండ్రు. ఎందుకంటే
15, 5 ఎక్కం 5, 2 5. నెక్స్ట్ అగైన్ ఎవరు తీసుకుంటున్నాము 5 తీసుకుంటే 5 ఒకట్ల 5 రెంట్ల 5 ముళ్ళ 3 ఇంటూ 2 ఎంత 5 ఇంటూ 2 ఎంత 10, 10 ఇంటూ 15 అంటే ఎంత మనకు 150, రైట్. 10 ఇంటూ 15 అంటే ఎంత మనకు 5 రెంట్ల 10, 10 ఇంటూ 15 అంటే 150. ఇప్పుడు మనం ఎవరికి దగ్గర ఉండాలి, మనకు ఈయనకు దగ్గరగా ఉండాలి, ఈయనకు దగ్గరగా ఉండాలి. ఎవరెవరితో భాగించబడాలి, మనకు 150 అన్నది ఎవరు మనకు 15తో పోతుంది మనకు, రైట్. ఎవరికి దగ్గరగా ఉండాలి 2 3 5, 2 3 5, 5కు దగ్గరగా ఉండాలి. ఆడు కంపల్సరీ ఎవరు మనకు 15 150తో భాగించబడాలి. 150తో భాగించబడుతూ ఎవరికి దగ్గర ఉండాలి మనకు ఈయన, అంటే ఈయన ఉండడానికి ఛాన్స్ లేదు. ఈయన ఎవరున్నారు మనకు 16 ఉన్నాడు కాబట్టి పోతున్నాడు, రైట్. ఇక్కడ ఎవరున్నారు మనకు 150. మనకు తెలిసి ఈయనకు దగ్గరగా ఉన్నది ఎవరు అంటే మనకు ఈయననే ఆన్సర్. ఎందుకంటే లాస్ట్ డిజిట్స్ మనకు తప్పకుండా ఎవరు దొరవాలి, మనకు 150 అయినదంటే 154లో పోతుంది కాబట్టి దేర్ఫోర్ ఆయనకి ఇచ్చిన సంఖ్య నేను ఈయననే, రైట్. మ్యాక్సిమం ఈయననే ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు దగ్గర కూడా ఉన్నది కాబట్టి, ఎందుకంటే ఆయనకు దగ్గర ఉన్నది ఆయనే కాబట్టి, రైట్. రైట్, ఇది ఎప్పుడో స్టార్టింగ్లో ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చినాం. ది ఎల్సిఎం ఆఫ్ 3, 2.7, 0.09, 3, 2.7, 0.09 యొక్క కాసాగు ఎంత? ఎక్కడో ఇది స్టార్టింగ్లో ఉండాలి, కానీ మనం ఇక్కడికి వచ్చినాము ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ 3.00 రాస్తున్నా, ఎందుకంటే పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి. దీని ఏం రాయొచ్చు 2.70 రాయొచ్చు, దీని ఏం రాయొచ్చు 0.09 రాయొచ్చు. ఇది డెసిమల్ తీసేయాలంటే అన్నిటిని కూడా ఏం చేస్తాము డివైడెడ్ బై 100 చేస్తాము. ఇది ఎంత అయితే మనకు 300 అవుతుంది, ఇది ఎంత అవుతుంది 270 అవుతుంది, ఇది ఎంత అవుతుంది మనకు 3. ఎప్పుడు డివైడెడ్ బై 100 చేసినాక అది అవుతుంది. ఇవన్నీ కూడా అదేంది 3 టేబుల్ తీసుకుంటే 3 ఒకట్లో పోతుంది. నెక్స్ట్ ఎవరు 3 9 ఎంత మనకు 27, 3 ముల్లో పోతుంది. అగైన్ నేను ఏం చేసిన 3 తీసుకున్నా 100 పోదు, 3 30లో పోతుంది, 3 ఒకట్లో పోతుంది. నెక్స్ట్ ఎవరు తీసుకుంటున్నా 5 తీసుకుంటున్నా, 5 రెంట్ల 10, 5 6 ఎంత మనకు 30, 5 6 ఎంత మనకు 30. నెక్స్ట్ ఎవరు 2 తీసుకుంటే 10లో పోతుంది, 3లో పోతుంది, రైట్. ఇక్కడ మనకు 2 5 అంటే కూడా ఆయన సరిపోతుంది, 2తో ఇస్తే 5లో పోతుంది, 3లో పోతుంది. ఎందుకంటే మళ్ళీ నాన్ మ్యాథమెటిక్స్ అనే మధ్య లేదు కాబట్టి ఇప్పుడు ఈ మూడింటిని చేసిన 30 వస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరింటి చేస్తే ఎంత 10, వీళ్ళిద్దరింటి చేస్తే ఎంత 10, 3 ఇంటూ 3 అంటే ఎంత 9, 9 ఇంటూ 3 అంటే ఎంత 27. పక్కల ఎన్ని సున్నాలు రాయాలి 2 సున్నాలు రాయాలి, 2 సున్నాలు రాయాలి. కానీ మళ్ళీ మనం ఏం చేయాలి ఎనికి పోవాలంటే ఏం చేస్తున్నాము డివైడెడ్ బై 100 చేస్తున్నాము. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సల్ అయితే ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా మనకు 27 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది మనకు 27 అవుతుంది. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ స్టార్ట్ అయితే కొంచెం జాగ్రత్తగా, అన్నీ కూడా బుల్లెట్ క్వశ్చన్స్ ఆగాకున్నాయి. ఇఫ్ ది సమ్ ఆఫ్ ది 2 numbers is 36 and their HCF and LCM are 3 and 105 respectively, the sum of reciprocals of 2 numbers. రెగ్యులర్గా ప్రతి ఇయర్లో బిట్ అడుగుతున్నాడు. ఏమంటున్నాడు 2 సంఖ్యల మొత్తము 36, వాటి గాసాబా మరియు కాసాగులు వరుసగా 3 మరియు 105 అయితే ఆ 2 సంఖ్యల యొక్క వృత్కమములు ఇక్కడ, ఎందుకంటే 2018 ఎస్ఐలో వృత్కమములు అనిస్తే తెలుగు మీడియం ఆయన నోరు తెరిచిండు. విలోమాలు అన్న వృత్కమములు అన్న 2 ఒకటే, విలోమాలు అన్న వృత్కములు అన్న 2 ఒకటే విలోమాలు. ఫస్ట్ నేనేం చేస్తున్నా ఆయన ఇచ్చిన కండిషన్ రాసుకో. ఆయన ఇచ్చిన కండిషన్ ఎవరున్నారు 2 సంఖ్యల మొత్తము, 2 సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చిండు మనకు 36 ఇచ్చిండు. వాటి కాసాగు గాసాబాలు, కాసాగు ఎంత ఇచ్చిండు మనకు కాసాగు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 105 ఇచ్చిండు, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు మనకు 3 ఇచ్చిండు. నిన్నేమడుతాడు వాటి వృత్కమముల మొత్తం. ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే ఆయన 1/x అవుతాడు విలోమము, ఇంకొకటి ఎవరైతే మనకు 1/y అవుతాడు. కాసాగు తీస్తున్నా ఎల్సిఎం తీస్తే ఎవరు XY అవుతుంది, ఇక్కడ ఎవరు మనకు y అవుతారు, ఇక్కడ ఎవరైతారు మనకు x అవుతాడు. ఇక్కడ ఆల్రెడీ నేను ఏం రాసిన 36 రాసుకొస్తాను. ఎందుకు ఆల్రెడీ ఆయన ఇచ్చాడు ఎవరు 2 సంఖ్యల మొత్తము ఎంత ఇచ్చినాము 36. ఇక్కడ మాత్రము 2 సంఖ్యల లబ్ధము, ఇక్కడ 2 సంఖ్యల లబ్ధము ప్రొడక్ట్ ఆఫ్ ది 2 numbers is equal to ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు ఆ 2 సంఖ్యల యొక్క కాసాగు ఇంటూ గాసాబ్ అని ఉంది కాబట్టి కాసాగు ఎంత ఉంది మనకు 105 ఉంది, గాసాబ్ ఎంత ఉందమ్మా మనకు 3 ఉంది. ఎంతలో అవుతుంది 3 ఎక్కం 3, 3 రెంట్ల 6, నెక్స్ట్
3 4 12 3 ముళ్ళ 9 3 5 15 ఎంత ఉంది మనకు 4/35 ఉంది. ఒకసారి చెక్ చేసుకుంటే అందులో 5 ఇచ్చిన దానిలో 4/35 ఉందా లేదా అంటే ఉందమ్మా. మనకు ఎన్నో మల్టిపుల్ చాయిస్ ఉందంటే మనకు థర్డ్ మల్టిపుల్ చాయిస్. ఎన్నో మల్టిపుల్ చాయిస్ ఉంది? థర్డ్ మల్టిపుల్ చాయిస్. రైట్, కొంచెం జాగ్రత్తది. ప్రొడక్ట్ ఆఫ్ ది LCM అండ్ HCF ఆఫ్ 2 numbers is 24. ఇఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది 2 numbers is 2, ఫైండ్ ది నెంబర్స్. రైట్, అక్కడ మనం ఏం లేదు చూసేది ఏంది రెండింటి యొక్క కాసాగు గాసాబా ఏముండాలి మనకు? 2 సంఖ్యల కాసాగు గాసాబాల లబ్ధం 24 ఉండే. ఆ 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత ఉండాలి మనకు? 2 ఉండాలి. 2 ఉంటే మళ్ళీ ఏం కావాలి మనకు? ఏది కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకు? 2 ఉంది. కానీ ఈ రెండింటిని ఇంటి చేస్తే ఎంత రావాలి మనకు? 8 వస్తుంది. ఈ రెండింటిని ఉన్నాయి, గ్యాప్ ఎంత ఉంది మనకు? 2 ఉంది. 6 4 ఎంత మనకు? 24. ఈ రెండింటి చేస్తే ఎంత? 8 వస్తుంది. ఇది చేస్తే ఎంత? 48 వస్తుంది. ఇది చేస్తే ఎంత? 80. కానీ వాడు ఏమంటారు? 2 సంఖ్యల లబ్ధము అన్నా ఒకటి, 2 సంఖ్యల యొక్క కాసాగు గాసాబాల లబ్ధం అన్నా ఒకటి. ఏంది? 2 సంఖ్యల లబ్ధము అన్నా ఒకటి, 2 సంఖ్యల యొక్క కాసాగు గాసాబాల లబ్ధం. కాబట్టి దేర్ఫోర్ ఆ సంఖ్యలు ఏవి అని చెప్పొచ్చు మనకు? ఒకటి 6, ఇంకొకటి ఎవరు మనకు 4 అవుతుంది. మనం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. రైట్.